కొంత అన్యాక్రాంతమైందని చెప్పి అట్లాగే ఇటీవల ఓ ప్రైవేటు వ్యక్తి 1 ఎకరం 3 గుంటలు పట్టా చేసుకోవడం జరిగింది. వాళ్ళు అక్కడ ప్లాట్లు ఏర్పాటు చేసుకునేందుకు నాలా పర్మిషన్ ఉంది, అన్నీ ఉన్నాయని చెప్పి ప్రయత్నం చేస్తుంటే కొంతమంది దాని మీద ఆబ్జెక్షన్ కూడా ఊళ్ళో జరుగుతూ ఉంది. అట్లాగే అది చిలికి గాలివానలాగా ఈరోజు దళితుల మధ్యలో 2 వర్గాలుగా ఈరోజు ప్రభుత్వం విడదీసి ఈరోజు ఆ గేర్న కక్షలు సాధింపులు పెరుగుతూ ఉన్నాయి. నిజంగా 1982లో ఏదైతే దళిత వాడకు సంబంధించి ఇందిరమ్మ కాలనీ ఏర్పాటు చేసిందో ఆ భూమి ఎంతవరకు ఉంది, ఎంతవరకు ఈరోజు అన్యాయం జరిగింది, ఏమన్నా ఆక్వైకి గురైందే, కబ్జాకు గురైందే, నిజంగా కూడా పట్టా జరిగినటువంటి భూమి న్యాయమైందే కాదా అని చెప్పి ఇటు రెవెన్యూ శాఖ ప్రభుత్వం తరఫున సర్వేని పెట్టి పూర్తి స్థాయిలో ఈ దళితుల మధ్య విద్వేషాలు పెంచకుండా ఊళ్ళో ఒక సమన్వయం చేసే విధంగా ఈ సర్వే చేస్తే ఖచ్చితంగా ఇది క్లారిటీ వస్తుంది. తద్వారా ఈరోజు అనేకమైనటువంటి ఎస్సీ ఎస్టీ కేసులని దళితులు కొట్లాడుకునే పరిస్థితి ఈరోజు 5వ వార్డులో ఇది రాజకీయ రూపంలో మారింది.